వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ గోబీ పరాటా. ఎప్పుడు ఆలూ పరాటా, పన్నీర్ పరాటా, ఇలా మామూలు పరాటాలేనా, ఒక్కసారి ఇలా గోబీ పరాటా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం. పరాటాకి పిండి కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పులు గోధుమ పిండి, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు ఆయిల్ మొత్తం పిండి అంతకి పట్టేదాకా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసింది కదా, దీనిలో నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మామూలుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. దీన్ని కూడా చూసారుగా, ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి కలపడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా నేను కాలీఫ్లవర్ని కడిగి ఉంచుకున్నాను. దీన్ని మనం తురుముకోవాలి. ఒక బౌల్లో ఇలాగా ఒకవేళ మీరు ఇలా చేసుకోలేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో ఏమన్నాను కదా అని చెప్పేసి తిప్పేయకండి, ఒక్కసారి జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది, ఇలా వస్తుంది. కొంతమంది కాలీఫ్లవర్ని ఇష్టపడరు, అలాంటి వాళ్ళకు కూడా పరాటా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పొడి, అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు గరం మసాలా వేసాను. కావాలంటే చాట్ మసాలా, పావ్ భాజీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో తగినంత ఉప్పు, వీటంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు పిండిలోకి స్టఫ్ చేసుకుందాం. ఈ పిండిని పెద్దగా ఉండగా చేసుకోవాలి. గిన్నెలా చేసుకుని దానిలో ఈ గోబీ ఫుల్గా పెట్టుకుని బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి. స్టఫ్ చేసిన వాటిని చపాతీ షేప్లో రౌండ్గా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం.
కలుపుతూ ఆయిల్ వేసుకోవాలి. బటర్ కానీ ఘీ కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల స్టఫింగ్ కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇలా రెండు వైపులా ఎర్రగా కాలే కదా, ఇక తీసి సర్వ్ చేసుకోవడమే. గోబీ పరాటా రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.